వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు తెలుపుతుంది. సో ఖమ్మం నగరంలోని స్థానిక జడ్పీ సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకులు కూడా పూర్తిగా ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో 2025 బడ్జెట్ పేదోడి కడుపు నింపడానికి, అలాగే లేనోడి అంటే ఉన్నోడి సంచులు నింపడానికి అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పడేసుకొని ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చింది. ఇక్కడ నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులకు సంబంధించిన కానీ, నియామకాలకు సంబంధించిన కానీ, ఎక్కడా కూడా ప్రాజెక్టులకు సంబంధించి కానీ తీవ్ర అన్యాయం జరిగింది తప్ప ₹1 బడ్జెట్ కూడా అంటే కేంద్రపాలిత ప్రాంతాల కోసమా ఈ బడ్జెట్ అన్నట్టు కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో కొద్దిసేపటి క్రితమే తుమ్మల ఆశ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాలో పాల్గొని మీడియాతో మాట్లాడడం కూడా జరుగుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని స్థానిక జడ్పీ సెంటర్ వద్ద మనం ఇక్కడ జడ్పీ సెంటర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీగా మోహరించి ధర్నా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఏమైనా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం వికసిత భారత్ పేరుతో బడ్జెట్ని ఏర్పాటు చేస్తామని, కానీ ఎక్కడా కూడా బడ్జెట్ ఎక్కడా కూడా వికసించలేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా కూడా బడ్జెట్ వాడిపోయే విధంగానే ఉందంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ధ్వజమెత్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఏమైనా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ బడ్జెట్ మీద భారీ ఎత్తున పెదవి విరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పేదోడి కడుపు నింపని బడ్జెట్, ఇది కూడా ఒక బడ్జెట్ అంటే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో కొద్దిసేపటి క్రితమే తుమ్మల గారు కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారిగా తుమ్మల గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏమంటారు? సో ఈ బడ్జెట్ ఎక్కడా కూడా బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నటువంటి బడ్జెట్ కేవలం తెలంగాణని సాధించాలని ఈ రాష్ట్రాన్ని అధ్వానం చేసి నిధులు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రజలను అవమానపరచడమే కాకుండా అభివృద్ధిని కుంటుబరిస్తేనే, ఆర్థిక పరంగా ఈ రాష్ట్రాన్ని దివాళా తీపిస్తేనే రేపు మేము అధికారంలోకి వస్తామనే దుర్బుద్ధితో చేసినటువంటి బడ్జెట్గా మేము అభివర్ణిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే బడ్జెట్ అంటారు సార్ ఇది? అవునండి. కాంగ్రెస్ పార్టీని కాకుండా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారనేటటువంటి కోపంతో, ఆగ్రహంతో మోడీ గారు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి బడ్జెట్ ఇది. బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ కాక యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టే బడ్జెట్ లా ఉందని కూడా తుమ్మలేశ్వరరావు వ్యాఖ్యానించిన పరిస్థితి కనపడుతుంది. సో మన దగ్గర కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం ఆ కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడదాం. అసలు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉంది అంటే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఎట్లాంటి అన్యాయం జరిగింది? యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా యూత్ కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడదాం. సో బడ్జెట్ ఏ విధంగా ఉందని ఒకసారి అంశం మాట్లాడచ్చు. బ్రదర్ చెప్పండి, అంటే మొన్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. సో యూత్ కాంగ్రెస్ నాయకులుగా మీరేమనుకుంటున్నారు ఈ బడ్జెట్ మీద? మోడీ గారు ఇది న్యాయం కాదు. ఎందుకంటే ఇది ఇండియాలో తెలంగాణ కూడా ఒక పార్టీ, ఇది మా స్టేట్ కూడా ఉంటుంది. మాకు మొండిచి అనేది చాలా దారుణమైన విషయం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, యూత్ కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నాము. మేము కూడా GST కడుతున్నాము. ఇలాంటి వైఖరి మంచి పద్ధతి కాదు. ఇలాగైనా జరిగితే మీ బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వీధుల్లో కూడా తిరగనీయం, చెప్పు తీసుకొని కొడతామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం యూత్ కాంగ్రెస్ తరఫున. తెలంగాణ రాష్ట్రానికి మొండి వైఖరి చూపించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన దీక్షలు చేపట్టింది. ఈరోజు ఖమ్మం నగరంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్ష చేశారు. ఈ నిరసన దీక్షలో DCC ప్రెసిడెంట్, అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వివిధ క్యాడర్ నాయకులంతా కూడా పాల్గొన్నారు. సో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, అలాగే తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం కలిగించే విధంగా ఒక్క బీహార్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా అసహనం వ్యక్తం చేసింది, ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. బీజేపీ పార్టీకి ఇటువంటిది చర్యలు మంచిది కాదని చెప్పేసి హితవు పలుకుతుంది. కనీసం తెలంగాణకు రావాల్సిన వాటాలో ఉన్న వారికి కనీసం కొంత శాతమాన్ని ఇచ్చుంటే బాగుంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే ఇది తెలంగాణ రాష్ట్రానికే కాదు తెలంగాణ ప్రజలు యావత్ని ఇబ్బంది పెట్టే కరంగా ఉన్న బడ్జెట్ తప్ప ఈ బడ్జెట్ ఎవరికి మేలు చేకూరే విధంగా లేదని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.